ప్రముఖ విదేశీ నటుడు జాకీ చాన్ ని మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మించిపోయాడు. చాన్ స్వదేశమైన చైనాలో డార్లింగ్ కి ఎక్కువ మార్కులు కొట్టేశాడు. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును అందుకున్న బాహుబలి ది బిగినింగ్ గత శుక్రవారం చైనాలోని 600 థియేటర్లో విడుదలై రికార్డు సృష్టించింది. డైరెక్టర్ రాజమౌళి విజువలేషన్స్ కు, ప్రభాస్ నటనకు చైనీయులు జేజేలు పలుకుతున్నారు. రోజు రోజుకు థియేటర్లకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. బాహుబలికి రేటింగ్ 7.1 నుంచి 7.7 కి పెరుగుతోందని, ఇది జాకీ చాన్ సినిమా కంటే ఎక్కువని అక్కడి సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఇటువంటి విజయ సూచనలు అందుకోవాలని జక్కన్న బృందం సినిమా రన్ టైమ్ ను ఇదివరకు ఉన్న నిడివి కంటే 20 నిమిషాలు తగ్గించారు. అందుకు తగ్గ ఫలితం దక్కడంతో టీం సభ్యులు ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం దర్శకధీరుడు విజయ సంబరాలను పక్కన పెట్టి బాహుబలి కంక్లూజన్ క్లైమాక్స్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో ప్రభాస్, రానా, తమన్నాలు 5,000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. వచ్చే నెల నుంచి ఈ షూటింగ్ లో అనుష్క, సత్యరాజ్ కూడా పాల్గొనున్నారు. ఈ సినిమా ఎలాగైనా నవంబర్ కు పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచం మొత్తం విడుదల చేసే యోచనలో నిర్మాతలున్నారు. టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంపా, ఇదేం కాన్సెప్ట్ సార్? బాబు బంగారం కాన్సెప్ట్.